చెప్పండి సార్ ఒక మిస్సింగ్ కేసు పెట్టాలి. మిస్సింగ్ కేసా? ఎవరు మిస్ అయ్యారు? లక్ష్మి అని. ఇంతకీ తను మీకేమవుతుంది? తను మా ఇంటి పని మనిషి. శాస్త్ర కాదు సార్, మా ఇంటి మనిషి. మీ ఇంటి మనిషా? ఏజ్ ఎంత? 24 years ఎస్ఐ గారు. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు సార్. చూడండి, మిస్ అయింది మీ సొంత మనిషి కాదు. తను వాళ్ళ ఇంటికో లేకపోతే ఇంకో జాబ్ చూసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. టైం వేస్ట్ చేసుకోకుండా మీరు కూడా వెళ్ళిపోండి. తనకు ఎవరూ లేరండి. ఎవరు లేకపోతే ఎవరితోనైనా. ఎస్ఐ గారు ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. మీ ఇంటి పని మనిషిని అంటుంటే నీకెందుకు కోపం వస్తుంది? మీరు పబ్లిక్ సర్వెంట్. వచ్చిన వాళ్ళకి ఎలా సర్వీస్ చేయాలో, ఎలా మాట్లాడాలో, వాళ్ళ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో అది మీరు ముందు తెలుసుకోండి. నాకు సర్వీస్ చేయడం రాదు. నువ్వే వెళ్ళి నీ కేసుని నువ్వే ఎంక్వైరీ చేసుకుని నీ ప్రాబ్లంను నువ్వే సాల్వ్ చేసుకో. వెళ్ళు. సార్, కేసు పెట్టే రైట్ మాకుంటుంది. కేసుని టేకప్ చేయాల్సిన బాధ్యత మీకుంటుంది. నేను కేసు తీసుకోను. ఎస్ఐ గారు, మీరు చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు. నేనింతే. ఇది నా స్టేషన్. మీ కేసు నేను తీసుకోను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎస్ఐ గారు విహారీ, మీరేంటి ఇక్కడ? ఏదైనా ప్రాబ్లమా? ఎక్స్క్యూజ్ మీ సార్. నా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు. నేనెవరో తెలుసా? షీ టీమ్ స్పెషల్ వింగ్ ఎస్ఐని. ఈ స్టేషన్కి నేను ఎస్ఐని. నీకు ఇక్కడే పని? వెళ్ళి మీ స్టేషన్లో పని చూసుకోబో. వెళ్ళు. ఎస్ఐ గారు, మీరు మాట్లాడుతుంది ఎవరితోనో తెలుసా? తను కూడా మీలాగా ఒక పోలీస్ ఆఫీసర్. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఇంతలా మాట్లాడుతున్నావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను సైగ చేస్తే ఇక్కడికిక్కడే ఇప్పటికిప్పుడే నీ మీద 100 కేసులు ఫైల్ చేస్తాను.